100% నేను ఇంతకు ముందే చెప్పాను. రామచంద్రారెడ్డి పిరికి పంద కాబట్టే ఈరోజు వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఖచ్చితంగా న్యాయపరంగా నేను పూర్తిగా ఎవరైతే తప్పు చేస్తున్నారో తప్పు చేసే అధికారుల మీద ఖచ్చితంగా న్యాయపరంగా పోరాటం చేస్తాను. వీళ్ళకి తగిన బుద్ధి చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్న. సోమల్లో మహిళల్ని కూడా అర్ధరాత్రి పెట్టినటువంటి పరిస్థితి సార్. దాని మీద భవిష్యత్ కార్యాచరణ అంటే దాని మీద మీరు న్యాయ పోరాటం చేయడం. ఖచ్చితంగా దీని మీద హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తున్నాము. అదేవిధంగా మహిళా కమిషన్ కూడా కంప్లైంట్ చేయబోతున్నాము. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా, ఎటువంటి అప్లికేషన్ లేకుండా, ప్రాపర్ కాజు లేకుండా అమాయకులైన ఒక 15 మంది మహిళల్ని అర్ధరాత్రి 1 గంట వరకు కూర్చోబెట్టి ఈరోజు వేధించే కార్యక్రమం చేశారు. అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను, పుంగనూరు నియోజకవర్గంలో ఎక్కడ పోలీస్ స్టేషన్లో కానీ, రెవెన్యూ ఆఫీసుల్లో కానీ నిబంధనలకు అనుగుణంగా పనిచేసే పరిస్థితి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కల్పించడం లేదు. దానికి కొంతమంది అధికారులు సహకరిస్తున్నారు. సహకరించిన అధికారులందరూ కూడా ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పే రోజులైతే మాత్రం వస్తాయి. రామచంద్ర యాదవ్కి వ్యతిరేకంగా రైతుకు వ్యతిరేకంగా జరుగుతుంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా రైతులకు మొదటి నుండి రైతుల మీద దోపిడీ చేస్తున్నారు. రైతుల రక్తాన్ని తాగుతున్నారు. ఈరోజు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన డైరీలో ఏం జరుగుతోందో, అక్కడ ఏ విధంగా పాల దోపిడీ జరుగుతోందో, ఒక్కొక్క లీటర్ మీద 10 రూపాయలు ఈరోజు దోపిడీ జరుగుతోంది. రోజుకి సుమారు 35,000 నుండి 40,000 లీటర్లు ఈరోజు సేకరిస్తున్నారు. అంటే రోజుకి సుమారు 3 లక్షల నుండి 4 లక్షలు రైతులని దోపిడీ చేస్తున్నారు. నెలకి 1 కోటి రూపాయలు రైతుల రక్తం పీల్చి వ్యాపారం చేసుకునే పరిస్థితి అక్కడ ఉంది. దాంతోపాటు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నింటి మీద చర్చించడానికే నేను రైతు బేరీ కార్యక్రమం పెట్టాను. వీళ్ళు అడ్డుకున్నంత మాత్రాన రైతులను కలవకుండా లేదా రైతుల సమస్యల మీద పోరాటం చేయకుండా నేను ఆగే క్వశ్చనే లేదు, వెనకడిగేసే ప్రసక్తే లేదు. రాష్ట్రంలో సహకార సంఘంలో ఉన్న అమూల్ డైరీని తీసుకొచ్చాము, అమూల్ డైరీకి రైతులందరూ బాగుపోయారని చెప్పి ముఖ్యమంత్రి సాక్షాత్తు చెప్తున్నా ఈ నియోజకవర్గంలో ఎందుకు కావాలి? అది ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. నిజంగా ముఖ్యమంత్రి గారికి దమ్ముంటే పుంగనూరు నియోజకవర్గంలో అమూల్ ఫ్యాక్టరీని తీసుకుని వచ్చి రైతులకు అండగా నిలబడితే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ని ప్రతి ఒక్కరు ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు. అంతే తప్ప ఏదో ఒక్కొక్క నియోజకవర్గాన్ని, ఒక్కొక్క జిల్లాని వీళ్ళకి ఒక్కొక్క నాయకుడికి రాసిచ్చినట్టు, వీళ్ళేదో వీళ్ళ బాబు సొమ్ము, ఈ రాష్ట్రం ఏదైనా వీళ్ళ జాగీర్ అన్నట్టు ఎక్కడికక్కడ వీళ్ళు పంచుకునే కార్యక్రమం చేస్తున్నారు. దీని అంతటికీ కూడా ప్రజలు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. 4.5 సంవత్సరం భరించారు. ఇంకొక 4 నెలలు భరిస్తే వీళ్ళ దోపిడీ రాజకీయానికి, వీళ్ళ దోపిడీ ప్రభుత్వానికి పూర్తిగా అంతం పలకడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని మీ రాజకీయ ప్రయాణం ఎలా ఉండదు? ఖచ్చితంగా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ మీద, అరాచకాల మీద, రౌడీయిజం మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద బీసీవై పార్టీ పూర్తిగా పోరాటం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ వీళ్ళ కేసులకు కానీ, వీళ్ళ బెదిరింపులకు కానీ, వీళ్ళ తప్పుడు కేసులకు కానీ భయపడే ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీవై పార్టీ ఇండివిజువల్గానే ఈరోజు మేము బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాము. ఖచ్చితంగా ఎన్నికలను ఎదుర్కొంటాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రకాలుగా ఎన్నికలు ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే మిచోన్ తుఫాన్ ద్వారా దాదాపు 18 లక్షల ఎకరాలు కూడా నీటి మునిగి ఇంతవరకు ప్రభుత్వం దీనిపైన స్పందించింది. మీ డిమాండ్ ఏంటి? ఈరోజు డిమాండ్లు చేసినంత మాత్రాన ప్రభుత్వం చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటే గత 4 సంవత్సరాల నుండి రైతుల పరిస్థితి ఇలా ఉండేది కాదు, ఉద్యోగుల పరిస్థితి, నిరుద్యోగుల పరిస్థితి ఇలా ఉండేది కాదు. డిమాండ్లు చేసినంత మాత్రాన లేదా నిజానిజాలు ప్రభుత్వానికి తెలియజేసినంత మాత్రాన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే నమ్మకం అయితే లేదు. ఒక్కటే మా టార్గెట్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనే దాని మీద ఎక్కడైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గత ఏడాది మీ ఇంటి మీద రైతు బేరీ సందర్భంలో మీ ఇంటి మీద దాడి చేశారు. ఇప్పుడు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు. భవిష్యత్తులో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎలక్షన్స్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. సో ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవకాశాలు? ఖచ్చితంగా ఈ పరిణామాలన్నింటినీ కూడా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా కొంతమంది అధికారులు చేస్తున్న తప్పులన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ పుంగనూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. అంటే రామచంద్ర యాదవ్ లైట్ తీసుకోవాలి, అసలు ఆయన ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేడు అని ప్రచారం చేస్తున్న వైసీపీ, మీరు అడుగు బయటేస్తే భయపడడానికి కారణం ఏంటి? భయమా లేకపోతే? అది వాళ్ళు చెప్పాలి. నేను వార్డు మెంబర్ కాదు అంటున్నారు, వార్డు మెంబర్ స్థాయి కాదంటున్నారు. నిజంగా నేను వార్డు మెంబర్ స్థాయో లేదా రామచంద్రారెడ్డి వార్డు మెంబర్ స్థాయో ఆయనే చెప్పాలి, ప్రజలు చెప్పాలి. ఎందుకంటే ఆయన చేస్తున్నది వార్డు మెంబర్ స్థాయి రాజకీయాలు చేస్తున్నారు.
ఆయన చేస్తున్నది చిల్లర రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేస్తున్నారు. ఇవన్నీ వార్డు మెంబర్ స్థాయి రాజకీయాలు చేస్తున్నారు తప్ప నా గురించి ఈ నియోజకవర్గంలో తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఎవరు వార్డు స్థాయో ఎవరు రాష్ట్ర స్థాయో ప్రజలు నిర్ణయిస్తారు. ఇది చెప్పడానికి వైసీపీ వాళ్ళకి కానీ రామచంద్రారెడ్డికి కానీ హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో సభల సమావేశాల్లో నిరసనలు వ్యక్తం చేయడానికి రాజ్యాంగబద్ధంగా పూర్తి హక్కులు ఉన్నప్పటికీ వాటిని నిర్వహించడానికి ప్రభుత్వం ఎందుకు అనుమతించట్లేదు, అధికారులు ఎందుకు అడ్డుపడుతున్నారు? దీనికి పూర్తి కారణాలు అందరికీ తెలిసిందే. వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టే, దోపిడీ చేస్తున్నారు కాబట్టే, రైతులకు అన్యాయం చేస్తున్నారు కాబట్టే, ఈ అన్యాయాన్ని బయటకు తీసుకొని వస్తే వాళ్ళకి నష్టం చేకూరుతుంది కాబట్టే ఈ విధంగా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి కొంతమంది అధికారులు సహకరిస్తున్నారు. ఎవరు ఎన్ని చేసినా, ఏ విధంగా అడ్డుకోవడానికి ప్రయత్నించినా మేము చేసే పోరాటం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. అంటే పులివెందులకు వెళ్ళినప్పుడే సజావుగా వెళ్ళి మీరు సీఎం మీద కంప్లైంట్ చేసి వచ్చినటువంటి పరిస్థితి, అక్కడ ఎవరు మిమ్మల్ని అడ్డుకోవచ్చు. కానీ పొంగనూరులోనే అలా అడ్డుకోవడానికి కారణం ముందే చెప్పానన్నా దీని గురించి. పులివెందుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద, అతను చేసిన అవినీతి మీద కంప్లైంట్ చేయడానికి వెళ్ళాను. అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడైనా ప్రజాస్వామ్యం ఉందో లేదో తెలియదు, కానీ పొంగనూరులో మాత్రం ప్రజాస్వామ్యం లేదు అనేది ఇప్పటికి ఎన్నోసార్లు నిరూపించడం జరిగింది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఈరోజు ఇంత నీచానికి దిగజారి ప్రతి కార్యక్రమానికి తన అధికారులని అడ్డం పెట్టుకొని తనకు చెంచాగిరి చేసే కొంతమంది అధికారులను ముందు పెట్టి ఈరోజు ఇలాంటి నీతిమాలిన చర్యలు చేస్తున్నారు. దీని అంతటినీ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు తొందరలోనే బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి.